కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పట్నాపూర్లో అక్రమ బియ్యం పట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాల నుండి అక్రమంగా తరలిస్తున్న 15 బస్తాల బియ్యం విద్యార్థులు పట్టుకున్నారు. చాలా కాలంగా బియ్యం బస్తాల రవాణా జరుగుతోందని విద్యార్థులు ఆరోపించారు. తమకు హాస్టల్లో సరైన భోజన సౌకర్యం కూడా కల్పించడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్నిసార్లు బియ్యం తరలించినా చూసి చూడకుండా ఉన్న విద్యార్థులు అక్రమంగా తరలిస్తున్న ఆటో ట్రాలీని పట్టుకొని వెళ్లనీయకుండా కాపలాగా ఉన్నారు. నేను 2-3 రోజులు బియ్యం అమ్మే ఇక్కడ నుంచి నైట్ లో తీసుకెళ్లడం నేను చూశాను. లేకపోయాను ఎన్ని రోజులు అయింది చూసా ఈ రోజు నిన్న నైట్ ఇక్కడ ఆటోకు సౌండ్ లేకుండా ఫస్ట్ దొబ్బుతూ తీసుకొచ్చి అసలు ఆటోకి సౌండ్ లేకుండా తీసుకొచ్చిండ్రు. ఇక్కడ తీసుకొచ్చి అది కూడా లైట్ ఆఫ్ చేసి తర్వాత ఇక్కడ వచ్చి కూడా గమనిస్తున్నారు పడుకున్నారా లేదా అని. మాకు అసలు ఇక్కడ ఈ రోజు మా బయాలజికల్ సార్ కూడా లేరు, ఎవరు లేరని ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళు అక్కడ గేట్ దాకా పోగానే ఆటో స్టార్ట్ చేసిండ్రు. మాకు అనుమానం వచ్చి మేము పరిగెత్తుకుంటూ వచ్చేసినాం. అక్కడ వచ్చి రాగానే మీరు ఎవరికి ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎవరు చెప్పిండ్రు మీకంటే మాట్లాడలేదు. తర్వాత ఫోన్ చేసిన తర్వాతే సార్ ఏదో ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చాడో ఏమో మాకు